ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో పర్యటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మంచుకొండలో నూతనంగా నిర్మించిన రైతు బజారుకు శంకుస్థాపన చేశారు. 100 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు తుమ్మల నాగేశ్వరరావు. ఆ తర్వాత బూర్దేంపాడులో రేషన్ లబ్ధిదారుడు రాజారావు ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేశారు. సన్నబియ్యంతో భోజనం పెట్టిన రాజారావు దంపతులకు పట్టువస్త్రాలు సమర్పించారు మంత్రి. పేదలకు ఆహార భద్రతతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కూడా కల్పిస్తున్నామన్నారు తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్నబియ్యం దళితుల ఇంట్లో, నిరుపేద ఇంట్లో కూలి చేసుకునేటటువంటి కుటుంబం సంతోషంగా ఈ రోజు కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి వచ్చింది. నేను అడిగా కుటుంబ సభ్యుల్ని, గతంలో ఇచ్చినటువంటి బియ్యాన్ని మరి ఏ రకంగా చేసుకున్నారు ఏంటి అంటే, బయట 10 రూపాయలకో 11 రూపాయలకు అమ్మేసుకొని మళ్ళీ మేము కొనుక్కొని మా కష్టంతో వచ్చిన డబ్బులతోటి మళ్ళీ మేము బియ్యం కొనుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి మాకు తప్పింది. కాబట్టి మేము కుటుంబం సుమారు సంతోషంగా ఇప్పుడు ఇంటిల్లపాది సన్న బియ్యంతో భోజనం చేసే అవకాశం వచ్చిందని. దీనివల్ల రైతులకు కూడా లాభం జరగాలి. అందుకనే గతంలో దిగుబడి ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో దొడ్డు బియ్యం పండించేవాళ్ళు. దానివల్ల 80%, 90% రాష్ట్రంలో ముదుగులే పండించారు. దానివల్ల ప్రభుత్వం కూడా ఆ దాన్ని అనుకొని ఆ ముదుగు బియ్యాన్నే పేదలకి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి, పిల్లలకు కూడా దొడ్డు బియ్యమే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అది ఆలోచించి పేదలు కూడా మనకు మాదిరిగానే, సంపన్నుల మాదిరిగానే సన్న బియ్యం తినాలంటే ఏం చేయాలి అన్నప్పుడు సన్న బియ్యాన్ని ప్రోత్సహించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే రైతులకు మేము క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పాము. ఆ బోనస్ వల్ల 20% పండేటటువంటి సన్న బియ్యం గత సంవత్సరం 60% అయింది. ఇప్పుడు యాసంగిలో 80% అయింది. భవిష్యత్తులో ఇంకా పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి పేద ప్రజలకి ఆహార భద్రత, అదేవిధంగా రైతాంగానికి మేలైనటువంటి ధర ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో సన్న బియ్యం పేదలకు ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రకంగా ఆ కుటుంబానికి సుమారు 3-4 ఉన్న కుటుంబం అయినా పక్కన బియ్యం కొనుక్కోవాలంటే ఈరోజు ధరలను బట్టి చాలా ఖర్చు అయ్యే పరిస్థితి ఉండేది. వాళ్ళ సంపాదన అంతా కూడా వాళ్ళ ఆహారం కోసమే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది. కాబట్టి ఈనాడు ఆ పరిస్థితులు తప్పించి ఆ దొడ్డు బియ్యం అమ్మకాల్లో కూడా మాఫియాలు ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేయటం, ఇతర పద్ధతులకు అమ్ముకోవటం వల్ల పేదల నోట్లో మన్నుగొట్టి మాఫియా నోట్లో ధనం కొట్టారు. ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు ఆగిపోతాయి.